స్నేహం. దీనికోసం వాళ్ళు జీవితాల్ని పనంగా పెట్టారు. స్నేహమే ఊపిరిగా బ్రతుకుతున్నారు. ఫ్రెండ్షిప్ కు సరైన అర్థాన్ని చెప్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మరెందరో స్నేహితులకు ఆదర్శంగా నిలుస్తున్న ఇద్దరి మహిళల ఫ్రెండ్షిప్ పై స్పెషల్ స్టోరీ. స్నేహం అనే పదానికి ఆదర్శంగా నిలుస్తున్నారు తూర్పు గోదావరి జిల్లా విఆర్పురం మండలానికి చెందిన ఇద్దరు మహిళలు. ములకనపల్లి గ్రామంలోని రిబ్బమ్మ, దేశమ్మలు చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. జీవితాంతం ఇలాగే కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులు పెళ్లిళ్లు చేసుకోవాలని చెప్పినా వినలేదు. తమ స్నేహం ఇలానే కొనసాగాలని ఇంటి నుంచి బయటికొచ్చి కూలి పనులు చేసుకుంటూ కాలం వెల్లదిస్తున్నారు. ఒక ఇంట్లోనే ఉంటాం, ఏదైనా వంట అయినా అన్నీ ఒకే చోట ఉంటున్నాం అన్నమాట. కలిసి 10 సంవత్సరాలు అవుతుంది. పెళ్ళిళ్ళు చేసుకుంటే వీడిపోతామని, ఇంకా కలిసిమెలిసి ఉందామని, ఇంకా అలాగే మా సున్నేతం పోతుందని అలాగే కలిసి ఉంటున్నాం అన్నమాట. ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేమే కష్టజీవుల్లో, ఏ పని అయినా మేమే కలిసే ఉంటాం. మేము ఇంకా ఇన్నేళ్ల తమ స్నేహంలో ఎప్పుడు గొడవలు రాలేదంటున్నారు. ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటున్నామని చెబుతున్నారు. ఇద్దరిలో ఎవరు అనారోగ్యంతో మంచం పట్టినా ఒకరికొకరు సేవ చేసుకుంటారు. అంతేకాదు వీరిద్దరూ ఓ అనాథ బాలికను కూడా పెంచుకుంటున్నారు. ఆ బాలికను ఉన్నత చదువులు చదివించి ప్రయోజకురాలిని చేస్తామంటున్నారు. ఇద్దరు కలిసి కూలి చేసాము. ఒక 2-3 సంవత్సరాలు చేసి ఎవరి దగ్గర వ్యవసాయం పని చేస్తే వాళ్ళేమో అర్రోటి ఇచ్చేటోళ్ళు. ఇంకా మనం ఎందుకు ఇలా చేయాలని మేమిద్దరే ఏదైనా పూతులు కొన్ని వ్యవసాయం కవులు కుంటలు తీసుకొని వ్యవసాయం చేసాం. అప్పటి నుంచి ఇద్దరు పెండయి ఇద్దరు ఒక్క ఇంట్లో ఇల్లు కట్టించి ఈ ఇంట్లోనే ఉన్నామన్నమాట. పెళ్ళిళ్ళు కానీ చేసుకుంటే మళ్ళీ కష్టాలే కదా, ఇలాగ బతికినా అంతే, పెళ్లి చేసుకుంటాను అంతే అని ఇద్దరు కలిసి వ్యవసాయం చేసి మేమిద్దరు కలిసి బతుకుతున్నాము. రిబ్బమ్మ, దేశమ్మల స్నేహాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ వీరి స్నేహాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తున్నారు గ్రామస్తులు. మండలంలో రిబ్బమ్మ, దేశమ్మ అంటే తెలియని వారు ఉండరని చెబుతున్నారు. మా ఊర్లో వీళ్ళు స్నేహితులుగా ఉంటున్నారు. పెళ్లి చేసుకోకుండా ఒకే ఇంట్లో ఉండటం, అదే విధంగా కలిసిమెలిసి జీవిస్తున్నారు. పెళ్లి చేసుకుంటే వాళ్ళ స్నేహం చెడిపోతుందని వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉంటున్నారు. జీవితంలో ఎంతో మంది స్నేహితులను చూసుంటాం, కానీ రిబ్బమ్మ, దేశమ్మ లాంటి స్నేహితులను ఎక్కడా చూసి ఉండం. ఆస్తుల కోసం ఆత్మీయులోనే అంతం చేసే ఈ రోజుల్లో వీళ్ళిద్దరూ జీవితాలను త్యాగం చేసుకొని ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.